మనమైతే ఇప్పుడు కారులో కూర్చున్నాం. ఇక కారు వచ్చేసి మొత్తం చెట్లలో ఉంటుంది అన్నమాట, చెట్ల దగ్గరే ఉంటుంది. ఎండాకాలం ఇదంతా నీట్గానే ఉంటుంది, వర్షాకాలం చలికాలం మొత్తం చెట్లు వచ్చేస్తే ఎలకలు బాగా తిరుగుతున్నాయి అనమాట. ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు, ఏం కొట్టలేదు. కానీ లోపలికి వచ్చి ఇంజన్ వచ్చేసి బాగా డ్యాన్స్ ఆడుతున్నాయి. పొద్దున్న లేచి చూసే వరకు అంతా మట్టి మరకలు అంతా ఉంటున్నాయి అనమాట. ఇంజన్ మొత్తం దరిద్రం అయిపోతుంది. ఇప్పటి వరకు వైర్లు ఏం కొట్టలేదు. ఇప్పుడైతే మనం అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసాము. ఈ స్ప్రే అదే కార్లోకి ఏవైనా బళ్ళకి ఎలకలు రాకుండా వైర్లు కొరకుండా ఉండడం కోసం, సేఫ్టీ కోసం ఈ స్ప్రే కొడతారంట. చూసిన వీడియోలు చూసి ఆర్డర్ చేశాను. ఒకసారి అయితే కొట్టి చూద్దాం దీని ఫలితం ఎలా ఉంటుందో. కార్ చూడండి ఏ పొజిషన్లో ఉందో. కార్ వచ్చేసి చెట్లలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక ఇవన్నీ చెట్లు ఉండడం వల్ల ఎలకలు బాగా వచ్చి కింద నుంచి వచ్చి డ్యాన్స్ ఆడిపోతున్నాయి అన్నమాట. స్ప్రే చేసిన తర్వాత దీన్ని ఇక ఎలకలన్నీ వచ్చి ఇక్కడ బాగా డ్యాన్స్ ఆడతాయి. పొద్దున్న చూసే వరకు బాగా మట్టి మట్టి దుమ్ము ఉంటుంది అనమాట. ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేట్ మీద, ఇక్కడ ఈ ఫీజులు ఉండే బాక్స్ మీద, ఈ బ్యాటరీ మీద మొత్తం అంతా నానా చండాలం చేసి ఉంటాయి. ఇప్పటి వరకు అయితే వైర్లు ఏం కొరకలేదు, ఎటువంటి ఇబ్బంది రాలేదు. కానీ సేఫ్టీ గురించి ముందే కొట్టి పెట్టుకుంటే బాగా అనమాట. అందు గురించే కొడదాం ఇప్పుడు దీన్ని అయితే. ఈ ప్రోడక్ట్ అయితే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి మాస్క్ అండ్ చేతికి వేసుకున్న గ్లౌజ్ ఒకటి ఇచ్చారనమాట. ఇవైతే వేసుకొని చేయాలి. రెండు గ్లౌజులు, రెండు మాస్కులు ఇచ్చారు సేఫ్టీ గురించి. ఇవి వేసుకొని స్ప్రే చేయాలి, లేకపోతే మనకి దీని ప్రభావం మనపై బాగా పడుతుంది. టామ్ క్యాట్ ఇది స్ప్రే వచ్చేసి ఇదనమాట. టామ్ క్యాట్ ర్యాట్ రిపెలెంట్ స్ప్రే ఫర్ కార్స్, ఓన్లీ కార్స్కే ఉంది ఇది. ఇదిగోండి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇంజిన్ పైన కొట్టేసి చూద్దాం. రేపు పొద్దున్నకి ఎలకలు వస్తాయా, డ్యాన్స్ చేస్తాయా లేవా, ఇదంతా తెలుస్తుంది మనకి. స్ప్రే చేసి అయితే చూసేద్దాం ఒకసారి. చలో ఇదిగోండి కర్చీఫ్ కట్టుకున్నా, కర్చీఫ్ అయితే కట్టేసుకున్నా, చేతికి గ్లౌజ్ కూడా వేసుకున్నా. బాక్స్లో వచ్చింది. సేఫ్టీ ఇంపార్టెంట్, లేకుంటే దారుణంగా ఉంటుంది. ఇదిగోండి స్ప్రే తీసుకున్నా. తర్వాత దీన్ని బాగా షేక్ చేయాలంట. షేక్ చేస్తేనే దీని ప్రభావం ఇంజిన్ మీద పడుతుందంట.
కళ్ళు మండుతున్నాయి, నోరు మండుతుంది. నోరు మండుతుంది, కళ్ళు కూడా మండుతున్నాయి. మామూలు లేదు దీనికి పవర్.